గత కొన్ని రోజులుగా అంటే దాదాపు 4 రోజులుగా సోషల్ మీడియాలో ఒక గ్యాస్ లీక్ అయినకి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఒక గ్యాస్ బండ నుంచి దాని పైప్ నుంచి గ్యాస్ బయటికి రావడంతో ఆ వైరు అటు ఇటు కొట్టుకుంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది. అలాంటి తరుణంలో ఒక్కసారిగా అక్కడికి వచ్చి ఆ వైర్ ఏదైతే గ్యాస్ బండ ఉందో దాన్ని కట్టే ప్రయత్నం ఆగిపోయిన తర్వాత అక్కడ ఉన్న స్థానికులు చేశారు, లోపల ఉన్నవారు. అలాంటి తరుణంలో ఒక్కసారిగా ఫైర్ వచ్చిన పరిస్థితి నెలకొంది. ఈ ప్రమాదానికి సంబంధించి ఎక్కడ జరిగింది అన్నది అర్థం కాలేని పరిస్థితి నెలకొంది. అయితే ఆ ఫైర్ వచ్చిన వెంటనే ఇద్దరు అక్కడి నుంచి పరుగులు తీసిన పరిస్థితి నెలకొంది. ఆ వీడియోలో మాత్రం ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు అన్న వీడియో అయితే మాత్రం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పరిస్థితి మాత్రం నెలకొంది. దీని మీద పోలీసులు అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ చేసిన నేపథ్యంలో కాకినాడ జిల్లాకు సంబంధించి తొండంగి మండలం ఎల్లయ్యపేట హ్యాచరీలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా సమాచారం అందుతుంది. దీనితో పాటు అయితే నిజానికి సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఒకటైతే ఇంకొకటి మరొక వీడియో కూడా అక్కడ సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన పరిస్థితి మాత్రం నెలకొంది. మొత్తం ముగ్గురు ఈ ప్రమాదం బారిన పడిన పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి మాత్రం నెలకొంది. దాదాపు అక్కడ ఫైర్ అయింది ఒక బండ లేకపోతే 2 బండల అన్నది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తి మృత్యువాత పడిన పరిస్థితి నెలకొంది. ఒక మహిళ మరొక వ్యక్తి చికిత్స పొందుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే ఈ గ్యాస్ ఫైర్ అయిన తర్వాత అక్కడ ఉన్న ఒక మహిళ ఆ గ్యాస్ బండను అక్కడ నుంచి తీసుకొచ్చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది. గ్యాస్ బండ బయటికి తీసుకొచ్చిన పరిస్థితి నెలకొంది. ఆ తీసుకొచ్చే క్రమంలోనే అక్కడ ఉన్న వైర్ అంతా కూడా నేలపైనే ఫుల్ పవర్ తో గ్యాస్ బయటికి రావడంతో అటు ఇటు కొట్టుకున్న పరిస్థితి నెలకొంది. దాదాపు ఒక 8 నిమిషాలు కొట్టుకున్న తర్వాత ఆగిపోయిన పరిస్థితి నెలకొంది. అయితే గ్యాస్ దాదాపుగా ఈ బండలోంచి బయటకు వచ్చేసింది కదా అన్న ఆలోచనతో అక్కడ ఉన్నవారు అంటే ఒక మహిళ మరొక వ్యక్తి కూడా లోపలికి వచ్చారు. వచ్చి ఆ గ్యాస్ బండకి సంబంధించిన పైపు చూస్తున్న క్రమంలోనే ఫైర్ ఒక్కసారిగా వంటగదిలోంచి భారీగా ఫైర్ వచ్చింది. అంటే ఈ బండలోంచి ఆ ఫైర్ అయిందా లేకపోతే లోపలికి సంబంధించి మరొక గ్యాస్ బండ్ ఏమైనా పేలిందా అన్నది తెలియాల్సింది. వీటితో పాటు ఈ సీసీ ఫుటేజ్ మాత్రమే సోషల్ మీడియాలో కనిపించింది. మరొక సీసీ ఫుటేజ్ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ ఫైర్ అయ్యి ఇద్దరు లోపలికి వచ్చే క్రమంలో బయట మరొక వ్యక్తి ఏదైతే ఈ వంటగదికి సంబంధించి హాల్ ఉందో ఆ హాల్ దగ్గరికి వచ్చి చూసే క్రమం చేస్తున్న క్రమంలోనే ఒక్కసారిగా అక్కడ పేలిన పరిస్థితుల్లో అతను తూలిపడి అంటే సమీప గోడను బలంగా గుద్దుకున్న పరిస్థితి నెలకొంది. ఈ వీడియో ఎక్కడ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ వైరల్ కాలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే సీసీ ఫుటేజ్ ద్వారా మనం చూసిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఎప్పుడైతే బలంగా గోడకి గుద్దుకున్నాడో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో ఆసుపత్రికి తరలించారు. కాకినాడకి సంబంధించి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ వ్యక్తితో పాటు ఈ గ్యాస్ కి సంబంధించి ఎవరైతే ఇద్దరు గాయాల పాలయ్యారో ఒక మహిళ మరొక వ్యక్తి కూడా ముగ్గురు కూడా కాకినాడ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిజానికి ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. జరిగి దాదాపు ఇప్పటికే 4 రోజుల పైన గడుస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే చికిత్స పొందుతూ ఈ ముగ్గురికి ప్రమాదానికి సంబంధించి చికిత్స పొందుతూ ఒక వ్యక్తి అయితే మాత్రం మృత్యువాత పడడంతో పూర్తిగా ఎంక్వైరీ చేయడంతో ఈ ఘటన అంతా కూడా వెలుగులోకి వచ్చిన పరిస్థితి అయితే మాత్రం నెలకొన్నాయి. మరొక ఇద్దరు కూడా తీవ్ర గాయాలు పాలవడంతో వారు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. నిజానికి అనుకోని ప్రమాదం అయితే మాత్రం ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన పరిస్థితి నెలకొంది. నిజానికి చనిపోయిన వ్యక్తి వాగదారపేట తొండంగి మండలానికి సంబంధించిన వాగదారపేట ఒక కూలీ పని ఈ హ్యాచరీస్ ఏదైతే తొండంగి మండలానికి సంబంధించి హ్యాచరీ ఉందో అందులో కూలీ పని చేసుకుంటూ బతుకుతాడు. ప్రమాదం జరిగినప్పుడు ఒక మహిళ మరొక వ్యక్తి లోపలికి వెళ్లి ధైర్యం చేసి ఆపే ప్రయత్నం చేసిన వారు ఇద్దరు బాగానే ఉన్నప్పటికీ బయట నుంచి తొంగి చూస్తున్న క్రమంలో గ్యాస్ బండ్ ఒక్కసారిగా పేలడంతో ఒక్కసారిగా ఒక సినిమా సెట్టింగ్ మాదిరిగా గాలిలోంచి తేలి ఆ పక్కన ఉన్న గోడను గుద్దిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఇలాంటి తరుణంలో ఆ గుద్దిన వ్యక్తి ప్రస్తుతం అయితే మాత్రం మృత్యువాత పడ్డాడు. దీంతో తొండంగి మండల వ్యాప్తంగా విషాదశాలు అయితే మాత్రం అలుముకున్నాయి. అయితే ఘటనకు సంబంధించి మరింత ఇన్వెస్టిగేషన్ అయితే మాత్రం తొండంగి పోలీసులు చేస్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. వైరల్ గా మారిన వీడియో అయితే మాత్రం తొండంగితే దాదాపుగా నిర్ధారించారు. ఒకరు చనిపోగా ఇద్దరైతే చికిత్స పొందుతున్నారు. గ్యాస్ ప్రమాదాల పట్ల జాగ్రత్తలు వహించాలి అంటూ అగ్నిమాపక అధికారులు ఎంత చెబుతున్నప్పటికీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు.